నమస్కారం. అందమైన పాటల ఆనిముత్యం రాగం తానం పల్లవికి స్వాగతం, సుస్వాగతం. ముద్దు పెదవికి పెదవే రాసే ప్రేమలేకే ముద్దు, మనసుకు మనసే చేసి మూగసైగే ముద్దు అన్నారు గీత రచయిత చంద్రబోస్ ఆరో ప్రాణం సినిమాలోని ఓ పాటలో. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు అన్నారు ఆచార్య ఆత్రేయ దాగుడుమూతులు చిత్రంలోని ఓ గీతంలో. ఎందరు ఎంతలా చెప్పినా ముద్దుకు మనిషికి చక్కని అనుబంధమే ఉంది. జూలై 6 అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం. ఈ సందర్భంగా ముద్దు ఏకాంశంగా మన రాగం తానం పల్లవి ముద్దుగా ముస్తాబైంది. మరి ఆ చుమ్మని గీతాల అమృతధారలో అలా అలా మైమర్చిపోదామా? ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని, మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని, పెదవులపై సంతకం చేసే మౌన గీతం ముద్దు, రెండు హృదయాలను కలిపే మధుర బంధం ముద్దు, మాటలే లేని లోకంలో ప్రేమ తెలిపే భాష ముద్దు, భాషకు అందని భావాలను పలికించే అమృతం ముద్దు. ఇలా ముద్దు గురించి ఎందరో ముద్దు ముద్దుగా ఎన్నో కవితలు రాసేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మనసులో మాటలు ముద్దుగా వ్యక్తపరుస్తారు. ఇక్కడ ఓ అతివ ఓ అందగాడిని అద్దం లాంటి చెక్కులు చూసి ముద్దొచ్చానంటావా అంటోంది. ఆ వైనాన్ని ఈ పాటలో మీరు చూసేయండి. అద్దల్లాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా, చెంపకు చారెడు కళ్ళను చూసి చెంతకొస్తానంటావా, అమ్మమ్మో ఓయమ్మో అమ్మమ్మో సొగ్గాడా వచ్చావా మావాడా. కాలిలో మోవలు గల్లంటున్నాయి, మోవిలో నవ్వులు జిల్లంటున్నాయి, కాలిలో మోవలు గల్లంటున్నాయి, మోవిలో నవ్వులు జిల్లంటున్నాయి, మెత్తగా మెత్తగా సోకిందంటే నీ చేయి, మత్తుగా చిత్తైపోవును ఈ రేయి. మధుపాత్రకు ఏనాడో మా సంగతి తెలిసింది, అద్దంలాంటి చెక్కిలి చూసి అల్లాడిపోయాము, చెంపకు చారెడు కళ్ళను చూసి చిత్తైపోతున్నాము, అమ్మమ్మో ఓయమ్మో అమ్మమ్మో నీ తోడు, ఓయమ్మో ఇటు చూడు. ఈ చక్కని గీతం నిండు హృదయాలు చిత్రంలో ఉంది. టీవీ రాజు స్వరకల్పన చేసిన ఈ గీతాన్ని సి నారాయణ రెడ్డి అందంగా అక్షరబద్ధం చేశారు. పి సుశీల ఘంటసాల పాడిన ఈ పాట ఖవాలీలా సాగి ప్రేక్షక శ్రోతలను గులాములుగా మార్చుకుంది. చూపులో మైకం ఇంకా రావాలి, కైపులో పాకం ఇంకా కావాలి, హాయ్ చూపులో మైకం ఇంకా రావాలి,
కైపులో పాకం ఇంకా కావాలి గుండెలో గుండెలో కుసకుసలేవో నిండాలి దండలో ఘుమఘుమలెన్నో పండాలి ఓ ఇంతకు మిల్చిన తరుణం ఇంకెన్నడు రాదు మనసుంటే అనుకుంటే మళ్ళీ రాకపోదు ఆ, అద్దల్లాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా చెంపకు చారెడు కళ్ళను చూసి చెంతకొస్తానంటావా అమ్మమ్మో సొగ్గాడా వచ్చావా మావాడా నుదుటిపై పెట్టే ముద్దు నమ్మకానికి నిదర్శనం, బుగ్గపై రాలిన ముద్దు పులకింతల కావ్యం, ఎద లోతుల్లో దాగిపోయే తీపి జ్ఞాపకం ముద్దు, కాలం మారినా చరిగిపోని నిత్య నూతనం ముద్దు. అందుకే ఎవరు ముద్దంటే చేదు అనరు. మొదటి ముద్దు ఎవరికైనా బతుకు పుస్తకంలో దాచుకున్న నెమలిక లాంటిది అంటే అతిశయోక్తి కాదు. ముద్దంటిచ్చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడొద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా బెర్రివాడా ముద్దంటిచ్చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడొద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా బెర్రివాడా ముద్దంటే మోజే ఇప్పుడా ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రగానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా ముద్దంటిచ్చేదా నీకా ఉద్దేశం లేదా పెదవులు రెండు కలగలిపిన చోటే నెలకొరిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన చో మమతకు లేదో హద్దు పెదవులు రెండు కలగలిపిన చోటే నెలకొరిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన చో మమతకు లేదో హద్దు చూడు మొదలాటం ఆడు చెలగాటం చూడు మొదలాటం ఆడు చెలగాటం తడమోమైన విడువను నిన్ను వద్దుర మొగమాటం ముద్దంటిచ్చేదా నీకా ఉద్దేశం లేదా నిన్ను ముద్దాడాలంటే కుర్రగానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా ముద్దంటిచ్చేదా నీకా ఉద్దేశం లేదా ముద్దంటే ఉద్దేశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇక్కడ ఓ కోమలంగి ఓ కుర్రాడిని ఆ ఉద్దేశం లేదా అని ఆట పట్టిస్తోంది. ఆరుద్ర అల్లరిగా రాసిన ఈ గీతాన్ని అంతే అల్లరిగా స్వరపరిచారు సంగీత దర్శకులు కెవి మహదేవన్. ఇక పి సుశీల ఘంటసాల గానం ప్రేక్షక శ్రోతలను అభిమానులుగా మార్చేసింది. ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికే
ఉన్నదో ఆ వేడికి వెన్నెలా కరిగిపోతావో మోజు పడకుంటే మగవాడే కాదు మోజు పడకుంటే మగవాడే కాదు గడసరి బిగువు సడలించనితో జవరాలే కాదు ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా ముద్దంటే మోజే ఇప్పుడు ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడానికి మరియు మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. ఈ దినోత్సవం మొదట యునైటెడ్ కింగ్డమ్లో పుట్టింది. 2000 సంవత్సరంలో ఈ సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముద్దు అనేది కేవలం శారీరక ఆకర్షణకు మాత్రమే పరిమితం కాదు. ఎదుటివారిపై ప్రేమ, గౌరవం, స్నేహం మరియు కృతజ్ఞతను తెలియజేయడానికి ఇది ఒక అందమైన మార్గం అని తెలియజేయడమే ఈరోజు ఉద్దేశం అని అంటారు. ఈ వివరణ అంతా వింటూ ఉంటే మీ మొహాలు కార్తీక దీపాల్లా వెలిగిపోతున్నాయి కదూ. తప్పదు, ముద్దు మహిమ అంతే. చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే నీలేత సింగారములికించవే గోరంక కోసింది గోరింట పూసింది గోరంక కోసింది గోరింట పూసింది ముత్యాల మనసీయరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది ముత్యాల మనసీయరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. ఈ చక్కని గీతం కార్తీక దీపం చిత్రంలో ఉంది. శోభన్ బాబు, శ్రీదేవి అందంగా అభినయించిన ఈ గీతాన్ని నరాల రామిరెడ్డి రచన చేశారు.
సత్యం స్వరకల్పనలో ఈ పాటను బాలు ఎస్ జానకి మరింత ముద్దుగా ఆలపించారు. కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతువు వచ్చిందని, కొండవాగు దూకితే తెలిసింది కోడె వయసు పొంగిందని. ఈ వయసు హోరు నేనాపలేను, ఈ వయసు హోరు నేనాపలేను, నీ కౌగిలింతలో దోచుకో నన్ను, దోచుకో నన్ను. చిలకమ్మ పలికింది, చిగురాకు తొలికింది, గోరంగా పూసింది, గోరింట పూసింది, చిరునవ్వు చిలికించవే, నీలేత సింగారములికించవే, నీ పేదిందుల్లో ముంచెయ్యరా. ప్రేమ వ్యక్తీకరణకు ప్రేమలేఖ ఒకప్పుడు చక్కని మార్గంగా ఉండేది. ఒక మనసులో ప్రేమ మొలక అక్షరమాలికగా మారి అందమైన ఉత్తరంలా తయారవుతుంది. ఆ ఉత్తరం అందుకున్న ఆ హృదయం ముద్దు ముద్దుగా సమాధానమిస్తే ఇక ఆ ప్రేమికుల ఆనందానికి ఆకాశమే హద్దుగా నిలుస్తుంది. అదెలాగో ఈ పాటలో మీరే చూడండి. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో, అద్దంలా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో, అద్దంలా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో. చిగురు వంటి చిన్నదానికి చెంపలే కెంపులు, చిలిపి కళ్ళ చిన్నవాడితో చెలిమిలోనే ఇంపులు, చేసుకునే బాసలు చెరిగిపోని రాకలు, చేసుకునే బాసలు చెరిగిపోని రాతలు, చెప్పలేని ఊహలు చేయబోవు చేతలు. ఆహా! ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో. ఈ అందమైన గీతం ఈ తరం మనిషి చిత్రంలో ఉంది. శోభన్ బాబు, జయప్రద జంటగా అభినయించిన ఈ పాటకు బాలు సుశీల గానం మరింత అందాన్ని మోసుకొచ్చింది. ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం ఈ గీతానికి మరెంతో వన్నె తెచ్చాయి. నన్ను కలిపిన ఈ కన్నులు అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు, నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు, అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు, మన కౌగిలి పందిరిలో మల్లెలు, మన కౌగిలి పందిరిలో మల్లెలు, దినదినము చల్లుతాయి మరపురాని మమతలు. ఇచ్చేశా నా హృదయం తీసుకో, నీ ఎదలోపల పదిలంగా దాచుకో.
మన మధ్యన గాలి కూడా ఉండనే ఉండదు. మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు. నువ్వు నా ఊపిరి, నేను నీలాహిరి, నువ్వు నా ఊపిరి, నేను నీలాహిరి. ఇద్దరము చూద్దాము ఆనందకి మగిలి. ఇచ్చేసా నా హృదయం తీసుకో, నీ ఎద లోపల పదిలంగా దాచుకో. అద్దల్లా చూసుకో, ముద్దల్లే వాడుకో. ఇచ్చేశా నా హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో. ఎదలోతుల్లో దాగిపోయే తీపి జ్ఞాపకం ముద్దు. కాలం మారినా చెరిగిపోని నిత్య నూతనం ముద్దు అంటారు ముద్దు కవులు. అసలు ముద్దంటే అది ప్రేయసి ప్రియులకు మాత్రమే సొంతమయ్యే ఒక వినూత్న క్రియ అని అనుకుంటే అది పొరపాటే. తల్లి బిడ్డల ముద్దు, మేనల్లుడు మేనమామ ముద్దు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప ముద్దులున్నాయి. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాపజోల, కానుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఈ అందమైన గీతం ముద్దుల మామయ్య చిత్రంలో ఉంది. వెన్నెలకంటి రచన, కెవి మహాదేవన్ సంగీతం, బాలు, సుశీల, శైలజ గానం. ఈ పాటను ప్రేక్షక జనరంజకంగా మార్చేశాయి. ఇక మామయ్యగా బాలయ్య అభినయం వేల ముద్రను మోసుకొచ్చింది. అరచేత పెంచాను చెల్లిని, ఈ అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు.
నిన్ను కాచనా పాపగా నిన్ను చూడనా రేపటి ఆశ తీరగా నీ పాపకు జోలమాడనా ఇది మురిపాల ఓ చెల్లి కథ ఇది చెల్లెలే కాదులే నన్ను కన్న తల్లి మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా వాడనా కంటి పాప జోల తానుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ముద్దు ప్రేమకు చిహ్నం అని అంటారు. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు ఓ మంచి మార్గంగా చెప్పవచ్చు. దీంతో పాటు ముద్దు మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇది ముద్దు ఏకాంశ గీతాల రాగం తానం పల్లవి. మరో అందమైన పాటల కదంబంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు మరి. నమస్తే.